హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఎలాగైనా సరే మన వల్లికి కచేరీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మన వల్లిని రమ్మని చెప్పేసరికి మన నర్మదా ప్రేమ రమ్మంటారు. వచ్చేసరికి స్నాక్స్ డ్రింకు తెచ్చి పెడుతుంది మన వల్లి. ఏంటి ఏంటి చెల్లెళ్ళు ఇలా ఉన్నారు అక్క, ఒక ఆట ఆడదాం వల్లక్క. ఏంటి ఆట? ఎలాగా? నేను కళ్ళకు గంతలు కట్టుకుంటానక్క. కట్టుకుని నేను నువ్వు ఎవరైతే నేను ఏలెత్తి చూపించి అవును అంటావో వాళ్ళని కొడతానన్నమాట. సరే, ఈ ఆట ఏదో బాగుంది, వీళ్ళు కావాలని నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ మన వల్లి అనుకుంటుంది. ఈ లోపల సరే చూద్దాం, మీ సంగతి నేను చెప్తాను కదా అంటుంది. ఇంక వెంటనే సరే కదా అని చెప్పేసి ఇద్దరు కూర్చుంటారు. అవునా కాదా అని అనేసరికి మన సుక్కుకే దెబ్బలు పడతాయి. మన కింద మన ప్రేమ చూసారా, కాలు దగ్గర పెట్టి సుక్కు అనగానే కాలు నొక్కగానే అవును కాదు అంటుంది. ఇలా పాప కొట్టేస్తారు, సుక్కుని బాగా కొట్టేస్తారు. కొట్టేసరికి నీ తిప్పలేవో, నువ్వు పడవే, నా వల్ల కాదు, నేను ఎంతసేపని పడను, నా ఒళ్ళు పులిసిపోయింది అని అంటూ మన సుక్కు వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమకి కళ్ళు కట్టి చూసేసరికి ప్రేమ కూడా మన మన వల్లిని కొట్టేస్తుంది. బాబోయ్ బాబోయ్ బాబోయ్, నీది నాది నాకెందుకే, అసలు నీ వల్ల నేను దెబ్బలు తింటావంటే, అసలు వల్లి కడుపుతోనే లేదు అంటే అది కాదు అని అనేసరికి ఈ లోపల సుక్కు వెళ్ళిపోయేసరికి మన వల్లి కూడాని అంటే కడుపులో బిడ్డ నిద్రపోతున్నాడు అంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. ఎలాగైతే సరే అక్క, మనం చూసావు, కానీ ఏదో అక్క మిస్ అవుతుంది. ఎందుకంటే వల్లక్క కడుపు గురించి ఆలోచన వస్తుంది అని అంటూ ఉంటాడు. ఈ లోపల మన సుక్కు కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అయ్యో దెబ్బలు గట్టిగా తగిలినాయా అంటూ సుకన్య, నా దేవకన్య అంటూ మన తిరుపతి బాబాయ్ వస్తాడు. ఏంటి, నాకు దోమలు కుట్టినాయి అందుకని ఇలా ఉంది. అవునా, ఒక్క నిమిషం సుక్కు అని చెప్పేసి దోమలకి వేసేసరికి దోమలకి వేస్తాడు. ధూపం వేసేసరికి ఆ ధూపం చూసేసరికి ఇక వెంటనే చెయ్యిలా అనేసరికి కోపం వచ్చి, దీనివల్ల నేను దగ్గి ఇదైపోతాను నేను అని చెప్పనేసరికి ఆ చేతుల నిప్పులు కిందడిపోతాయి. అది తెలియని మన తిరుపతి బాబాయ్ సుకన్య అంటూ అనేసరికి దాని మీద నొక్కేసరికి పాప అరికాళ్ళన్నీ నిప్పులు అంటుకుపోతాయి. అది తిరుపతి బాబాయ్ని బాగా ఏడిపించేస్తుంది మన సుక్కు. ఇంకేం చేయాలో తెలియక ఒక కొత్త క్యారెక్టర్ వచ్చిందండి ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఎందుకంటే మన ప్రేమకి 10 లక్షలు కావాలి ధీరజ్ కోసం. ఇతగాడు ఏంటంటే అమ్మాయిలు పిచ్చోడు అనమాట. మీరు డ్యాన్స్ క్లాస్లో చేస్తారు ప్రేమగారేనా అని చెప్పి మీరు డ్యాన్స్ సెలక్షన్స్కి సెలెక్ట్ అయ్యారండి, మీకు విన్నర్ ప్రైజు 10 లక్షలండి, మీరు రావాలి అనువున నిన్ను చూస్తుంటే అంటూ ఉంటాడు. ఇంకా చాలా కామాంధుల్లా మాట్లాడతాడు. అది తెలిసి ఎలాగైనా సరే ధీరజ్కి 10 లక్షలు ఎలాగైనా సరే సమకూర్చాలని చెప్పేసి మన ప్రేమ డ్యాన్స్ చేస్తూ ధీరజ్ ముందు చాలా డ్యాన్స్ చేస్తూనే ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఏంటి ఇవాళ నీకేంటి ప్రైజ్ ఇవ్వాలా ఏంటి? అది కాదురా, నేను డ్యాన్స్లో చేస్తున్నాను, అందుకని విన్నర్ ప్రైజ్ 10 లక్షలు అంట అండ్ అనేసరికి అవునా, అయినా వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఒక్కసారి నువ్వు వెళ్ళినందుకే మీ నాన్న నన్ను నా తిట్లు తిట్టాడు, నువ్వు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తానన్నావు, ఎట్టి పరిస్థితిలో వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే కూడా ప్రేమ డల్ అయిపోతుంది. ఎంత చెప్పినా కూడా వినక అసలు సంగతి ఏమీ తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఏమైనా అనుకో ప్రేమ, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను అని చెప్పేస్తాడు. ఇంకా వెంటనే కూడా అలా ఉండిపోతుంది. కానీ మన నర్మద ఏం చేస్తుందంటే, ఏదైతే అబద్ధం చెప్తే నిజం చెప్తే అని మన ఆలీ చేసిన ఉంటుంది కదా, అలాంటిది ఒకటి ఉంటుంది. అప్పుడే మన వల్లి వచ్చి, నర్మద గారండి ఉన్నారా? నేను వాళ్ళ అక్కని అంటే, నేను వల్లిని, శ్రీవల్లిని అంటే, మేడం గారు నేను నర్మద గారికే ఇస్తానండి. అదేంటి, నేను వాళ్ళ అక్కనని చెప్తున్నానా, ఇస్తావా ఇవ్వా? నేను చాలా మంచిదాన్ని అని అంటూ ఉంటుంది. మేడం గారు వచ్చేసరికి అప్పుడు ఈ లోపల ఏంటక్క, ఏంటి, ఎవరు అని అనేసరికి నర్మద గారు నేనే, నాకు ఇలా ఇవ్వండి అని అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే పెద్దగా ఏమీ లేదండి, కొత్త క్యారెక్టర్ అయితే ఒకటి వచ్చింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. మన ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తాడా, అసలు ప్రేమ ఉచ్చులోంచి బయటకు వస్తుందా, అసలు ధీరజ్కి కారు కొనగలుగుతాడా, మరి వల్లి అసలు కడుపు విషయం బయటకు వస్తుందా అనేది చూడాలండి. మరి కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. మరి వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇదేనండి వాళ్ళ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.